న్యూస్ కి స్వాగతం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేశారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రిని ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం మోపిదేవిలో మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 30నే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 1983 వచ్చిన తర్వాత 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్స్ని మరి తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చినా కేవలం 200 రూపాయలు మాత్రమే చేశారు. తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2000 రూపాయలు చేసింది. 200 పెన్షన్ని 2000 రూపాయలు చేశారు. ఇవాళ 2000 పెన్షన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు చేస్తానని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని నేను దశల వారీగా చేస్తానన్నాను, 5 సంవత్సరాలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు 200 వచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూన్లో జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పెన్షన్ చెప్తే పెన్షన్ కూడా కలిపి ఈ రకంగా పెన్షన్లు ఇచ్చేది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీని కనపడకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీని కనబడకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణగా గాలి కొదిలేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధింపులకు గురిచేసేందుకు కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గన్నవరం వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో 2024 జనవరిలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కొంతమందిపై కేసు పెట్టడం, వారు రిమాండ్ నుంచి బెయిల్పై బయటకొచ్చారని, అయితే ప్రస్తుతం వారిపై తాజాగా తప్పుడు కేసులు పెట్టి పోలీస్ కస్టడీ కోరుతూ ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారని పేర్ని తెలిపారు. ఎప్పుడో జరిగిన ఘటనకు సంబంధించిన కేసు రీఓపెన్ చేశారని, కానీ అప్పటి పోలీస్ అధికారులపై చర్యలు లేవని ఆయన ప్రశ్నించారు. కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్షీట్ వేసేసారు. కంప్లీట్ ఫైనల్ ఛార్జ్షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులకు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి వీళ్ళందరినీ కూడా వేధించడం, ధర్మం న్యాయం గెలుస్తున్నట్టుగా మ్యాజిస్ట్రేట్ గారు 307 సెక్షన్ తొలగించారు. కానీ బెయిల్ కోసం మూవ్ చేస్తే నల్ల కోట్ వేసుకుని ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పచ్చ చొంకాల ఒత్తిడికి లొంగి నాకు బెయిల్ పిటిషను నాకు అందలేదు, నాకు ఖాళీ లేదు, ఇట్లాంటి కుంటి సాకులతో 2 రోజులు దేకిచ్చి మళ్ళీ ఏం చేస్తారు, పోలీస్ కస్టడీకి కావాలంటారు. ఏముంది ఇక్కడ పోలీస్ కస్టడీకి? విచారణ అయిపోయింది, రెండోసారి విచారణ చేసావు, మళ్ళీ 10 నెలలు, సంవత్సరం తర్వాత, 10 నెలల తర్వాత మళ్ళీ దొంగ ముద్దాయిలుగా దొంగలను పెట్టావు, దొంగలుగా దొంగతనంగా ముద్దాయిలను పెట్టావు. వాళ్ళు అమాయకులందరిని తీసుకొచ్చి ముద్దాయిలు చేస్తావు నువ్వు ఇవాళ. అంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు ఏదైతే
ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాడో, హక్కులు ఇచ్చాడో అన్నిటినీ కాలరాస్తూ తప్పుడు కేసులతో వేధించే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను వాడతాం. ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పెన్షన్లు పెంపు చేసినట్టుగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పెన్షన్లు పెంపు చేసినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో 46వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పెన్షన్లను పంపిణీ చేశారు. వారంతా డివిజన్ పరిధిలో పర్యటించి లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. రాష్ట్రంలో 65 లక్షలు, జిల్లాలో 2,70,000, మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు 30,000 పెన్షన్లకు గాను 80% పెన్షన్లు పంపిణీ పూర్తయిందన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లు లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు వారు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకానికి త్వరలో శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖున అయితే డిసెంబర్ 1 ఆదివారం వచ్చింది కాబట్టి నవంబర్ 30వ తారీఖే మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దానిలో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. దాదాపు రాష్ట్రంలో 64 లక్షల పైన, దగ్గర 65 లక్షల పెన్షన్లు ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ 80% పెన్షన్లు డిస్బర్స్మెంట్ అయిపోయింది. అందరికీ ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. జిల్లాలో దాదాపు 2,70,000 పెన్షన్లు 80% పూర్తయింది. మచిలీపట్నంలో కూడా 30,500 సుమారుగా పెన్షన్లు బందర్ మండలం కానీ బందర్ టౌన్ కూడా కలిపి మరి ఇప్పటికి దాదాపు 78% పెన్షన్లు పంపిణీ పూర్తయిపోయింది. అంటే ఇవాళ మాట మీద నిలబడే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకు చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ఇవాళ ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం. ఎందుకంటే గతంలో చూసాం, అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్ తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చిన 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 200 ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పి నేను దశలవారీగా పెంచుతానని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాటకి కట్టుబడి ప్రభుత్వం జూన్లో ఏర్పాటైన ఏప్రిల్, మే నెల కూడా కలిపి జూలై 1వ తారీఖున ఆ 3,000 రూపాయలు గ్యాప్, 1,000 రూపాయల గ్యాప్ను కూడా కలిపి 3,000 + 4,000 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత. ఇవాళ ఒక వితంతువులకి, వృద్ధులకే కాకుండా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, అటు ఎయిడ్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాం. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో స్త్రీలకు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం, దాని గురించి అన్ని సన్నాహకాలు చేస్తున్నాం. మరి త్వరలోనే ఆ పథకాన్ని కూడా నిలబెట్టుకుంటాం. ఇవాళ పేదవాళ్ళ కోసం పనిచేసే ఈ కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ పేదవారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటున్నాం. ఇవాళ పేదవాడు ఆఫీసుల చుట్టూ పెన్షన్ కోసం జరగకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కుటుంబ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా నెరవేర్చినటువంటిది మనందరికీ తెలుసు. జూలై మాసంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ తర్వాత 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి 4,000 చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. సో ఈరోజు దాదాపు 60 లక్షల పైన ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ పెద్ద మొత్తంలో ఇస్తున్నటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మనం చూస్తుంటాం మహారాష్ట్ర కానీ, యూపీ కానీ ఇంకా వాళ్ళు ఫైనాన్షియల్గా మనకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ ఎక్కడ కూడా భారతదేశంలో
ఈ రకంగా 4,000 ఇచ్చేటువంటి రాష్ట్రం ఏదీ లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇటు బీజేపీ కలిసి ఒక కూటమిగా మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకున్నాం. మరి అదేవిధంగా మొన్న దీపావళికి కూడా గ్యాస్ సిలిండర్స్ కూడా అది కూడా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల భారం ఉన్న ఈరోజు ప్రభుత్వానికి భరాయించే శక్తి లేకపోయినా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పేద ప్రజల కోసం మనం ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా 1 by 1 చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజానీకం కోసం, రైతుల కోసం నిలబడేటువంటి కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు దిగజారాయని వైసీపీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు దిగజారాయని వైసీపీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు విమర్శించారు. గత నెలలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంపై దాడి ఘటనకు సంబంధించి వైసీపీ హయాంలో వైసీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ వద్ద హాజరైన అనంతరం పేర్ని కిట్టు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వాళ్ల ఇళ్లపై అధికార పార్టీ దాడులకు దిగే సంస్కృతికి కూటమి నాయకులు తెరలేపారన్నారు. తమకు వ్యతిరేకులైన వారందరిపై ఇష్టరాజ్యంగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తమ ఇంటిపై దాడి ఘటనకు సంబంధం లేని కొన్ని పేర్లు పెట్టి దాడికి గురైన తమకి చెందిన 30 మందిపై కేసులు పెట్టారన్నారు. రోజులెప్పుడు ఒకేలా ఉండవన్న విషయం కూటమి శ్రేణులు గుర్తించాలని పేర్ని కిట్టు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎంత ఘోరంగా దిగజారిందంటే కనీసం ఎంక్వైరీ లేకుండా నచ్చినోడి పేర్లు నచ్చినట్టుగా అసలు ఆ కేసులో ఏం జరుగుతుంది, అసలు విషయం ఏం జరిగింది ఏది లేకుండా ఈరోజు పరిస్థితి చూస్తే ఆర్డీఓ గారి దగ్గరికి మేము వెళ్తే అక్కడ వచ్చిన కానిస్టేబుల్ గారు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారంటండి. మా పై ఆఫీసర్ గారు ఈయనకు కూడా క్లారిటీ లేదు వచ్చిన అంటే ఆర్డీఓ గారు అంటే కనీసం రెస్పెక్ట్ లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని పంపడం, ఆయనకు కనీసం కేసు గురించి కూడా అవగాహన లేకుండా ఆర్డీఓ గారి ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఏదో నా పై ఆఫీసర్ చెప్పారండి, నాకు గుర్తున్నంత వరకు వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారంటండి అందుకే వచ్చారంట అనే మాట చెప్పడం. దాంట్లో పేర్లో ఎవరున్నారయ్యా అని చూస్తే ఒక ఆయనకేమో గోరు పెద్దగా ఉందని గోరుకృష్ణ అని రాశారు, అతని పేరే అది కాదు. ఇంకో ఆయన పేరేమో నాగేశ్వరరావు అయితే నాగయ్య అని రాశారు, నాగయ్య పక్కన సూరిబాబు గారు అల్లుడు అని రాశారు. ఆర్డీఓ గారికి ఇచ్చింది కూడా దాంట్లో అటాక్ ఇచ్చారు. అంటే ఎంత ఘోరంగా అంటే వీళ్ళకి నచ్చినట్టు కేసులు వీళ్ళకి నచ్చినట్టు కట్టుకోవడం. అసలు విషయం ఏంటంటే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం సంబంధం ఉందా? ఇప్పుడు మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. మాజీ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు. ఏ రోజైనా ఒక్క సందర్భంలో అయినా ఆయన ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా, లేదా అపోజిషన్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు ఏ విషయం జరిగినా మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారింటి మీద కొద్ది రోజుల క్రితం నాని గారింటి మీదకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా వచ్చి దాదాపుగా 200 పైచీలకు జనంతో వచ్చి రాళ్లతో కానీ కర్రలతో కానీ దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన సందర్భంలో మేము మా అన్నయ్య మీద ఇంటికి వచ్చారు, దాడి చేసే ప్రక్రియలో మా అన్నయ్య ఇంటికి వచ్చారని చెప్పేసి మేము వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం ఇది సమంజసమని అడగడానికి వెళ్తే మా మీద 30 మంది మీద కేసులు పెట్టారు. 200 మంది మీద వచ్చిన వారి మీద మాత్రం 10 మంది మీద కేసు పెట్టారు. మా దగ్గర సీసీటీవీలు ఫోటోలతో సహా ఉన్నాయి, ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదన్నది. ముఖ్య నాయకులు, జనసేనలో ముఖ్య నాయకులు కానీ టీడీపీలో ముఖ్య నాయకులు కానీ అక్కడికి వచ్చి ధర్నా చేస్తే వారి మీద ఒక్కరి మీద కూడా కేసు అనేది పెట్టలేదు. మా మీద 30 మంది మీద, ఊళ్ళో లేని వారి మీద కూడా ఇక్కడ మా మీద కేసులు బనాయించారు. ఈ అక్రమ కేసుల్ని నిరసిస్తూ ఈ రోజున ఆర్డీఓ ఆఫీస్ గారికి మా మీద బైండ్ ఓవర్ పెడితే ఈ రోజున ఆర్డీఓ ఆఫీస్కి మేము 30 మంది కలిసి ఇక్కడికి వచ్చాం. మేము అడిగింది ఏంటి, మా ఇంటి మీదకి వచ్చి మీరు చేసేది అన్యాయం అని అడిగినందుకు మా మీద అక్రమ కేసులు పెడతారా? ఇది ఈ కూటమి ప్రభుత్వం ఇట్లా అన్యాయంగా పెడుతున్న కేసులు, అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం ఎక్కువ కాలం చెల్లదు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు. మీద 30 మంది మీద కేసు పెట్టారు. వాళ్ళు 3 సార్లు దాడి చేశారు. మరి ఎన్నిసార్లు కేసు పెట్టాలి, ఎన్ని వందల మీద కేసు పెట్టాలి? అవన్నీ పెట్టకపోగా 3ఓసారి మళ్ళీ నాన్నగారింటి మీదకి దాడి చేస్తుంటే అందరం అడ్డుపడి ఆ గొడవను ఆపితే
వాళ్ళతో పాటు పోలీసు వాళ్ళందరూ మరి ఆ క్లిప్పింగ్ చూడాలి. ఆ క్లిప్పింగ్ చూస్తే నా మీద కూడా కర్ర పెట్టి ఒకసారి కొట్టి రెండోసారి ఇలా కొట్టడానికే ఆపుకోవటం జరిగింది. అంటే మేము అన్యాయాన్ని అడుగుతుంటే మమ్మల్ని కొడతారా? మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు విట్ల గారి పెద్దలు మాట్లాడినట్టు వీడియో క్లిప్పింగ్స్ చూసి అన్నా చేయాలిగా. ఏదన్నా బొలితే బొల్లేవు కానీ సుబ్బయ్య ఉన్న ఊరోడు లేకుండా బొలరా అన్నారు బొల్లు. అట్లాగే వీడియో క్లిప్పింగ్స్ పెట్టుకుని అసలు ఇలా అక్రమంగా కేసులు పెడతారేంటి? మా ఇంటి ముందు మేము చికెన్ సెంటర్ అమ్ముకుంటే మా కొట్లు పగల కొడతారు, పక్క వాళ్ళే బాగానే ఉంటాయి. ఏంటి దుర్మార్గం? ఇది ఏంటి పాలన లేకపోతే ఏంటి? అంటే అధికారం వచ్చేసింది, మేమేం చేసినా చలామణి అయిపోద్దంట, తెగేదాకా లాక్కూడదు. ఇట్లాగే లాగుతూ ఉంటే ధాన్యం కొనుగోళ్లు అంశంలో ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా వాస్తవాలు తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీకి సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక రాము అధ్యక్షతన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీ బాలశౌరి జిల్లా కలెక్టర్ కు డీకే బాలాజీతో కలిసి మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని రైతులు ఆందోళనలో ఉన్నారని సభలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ధాన్యం కొనుగోళ్లు అంశంలో ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. జెడ్పీలో పాలక పక్షంగా ఉన్న వైసీపీ సభ్యులు ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నిస్తూ పోడియం ముందుకొచ్చి నిరసన తెలిపారు. వైసీపీ సభ్యుల ప్రవర్తన పట్ల మంత్రి రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. రైతులు పండించిన చివరి గింజను సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిర్దిష్టమైన విధానంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. గోనె సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారని మంత్రి రవీంద్ర వివరించారు. ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ పనులు, ఉచిత ఇసుక విధానంపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇప్పుడు కూడా మీకు ఏదైనా గ్రామంలో ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను వెంటనే సార్ట్అవుట్ చేస్తాను. నాకు ఒక 2 minutes కావాలి మొత్తం విషయం చెప్పడానికి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కిను మనం కొనుగోలు చేసిన ప్రమాణం ఏముంది, క్వాంటిటీ ఏముంది, చాలా పెరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్కి మనము మొత్తం కృష్ణా జిల్లాలో, నాకు ఎన్టీఆర్ జిల్లా అంకిఅంశాలు లేవు నాతో, కృష్ణా జిల్లా వరకు గ్రావిటీ ద్వారా మంచినీళ్ళు ఎక్కడైతే ఉందో గ్రావిటీ ద్వారా ఇవ్వడం, గ్రావిటీ లేని విధంగా ఎక్కడైతే ఉందో కొంత పంపింగ్ అవసరం ఇచ్చే విధంగా ఆ వ్యాప్కాస్ అనేటువంటి సంస్థ ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం. దానికి జిల్లా యంత్రాంగం పర్ఫెక్ట్గా సహకరించి ఆ దాన్ని మనం ఒకటి రిపోర్ట్ తయారు చేయాలి. మీతో కూడా నేను డిస్కస్ చేశాను విషయాన్ని. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అరౌండ్ మనకి ఇప్పుడు 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి పోలవరం నుంచి వచ్చేటువంటి వాటర్ ఒకటి ఉంది, అలాగే మన ప్రకాశ్ బ్యారేజ్లో కృష్ణా వాటర్ అవుతుంది. ఈ రెండుని 2-3 చోట్ల ఎక్కడైతే ట్యాప్ చేసి చేయొచ్చో దాన్ని ప్రాపర్గా చేసుకోవాలనేది ఒక ఆలోచన. పార్లమెంటు సభ్యుడిగా ఈ జిల్లాకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ని జల్ జీవన్ మిషన్ నుంచి 50% డబ్బులు తీసుకురావడంలో మనం పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహించి రాష్ట్రంలో మచిలీపట్నాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్క్ లో 1.98 కోట్ల రూపాయల న్యూఢిల్లీకి చెందిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధుల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్, ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అభివృద్ధి పనుల శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎంపీ వల్లభనేని బాలశరులతో కలిసి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగిపోయిన జ్యువెలరీ పార్క్ అభివృద్ధి పనులు ఎంపీ బాలశౌరి చొరవతో జీవం పోసుకోవడం చాలా సంతోషదాయకమన్నారు.
జ్యువెలరీ పరిశ్రమ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం గతంలో మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవి సహకారంతో 5 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో పూర్తి కాక ఆగిపోయిందన్నారు. ఈ జ్యువెలరీ పార్కును మరలా అన్ని విధాలా ప్రయోజనకరంగా తీర్చిదిద్ది చిరంజీవితో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో 25 ఎకరాలు సేకరించి జ్యువెలరీ పార్కు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఔత్సాహికులు ముందుకొచ్చి కొత్త ఆలోచనలు విధానాలతో వ్యాపారాలు మొదలు పెట్టాలన్నారు. జ్యువెలరీ పార్క్, బేబీ సెంటర్లలో 2 చోట్ల అన్నా క్యాంటీన్లు త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఎంపీ వల్లభనేని బాలశౌరి జ్యువెలరీ పార్క్ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను తీసుకురావడం అభినందించదగ్గ విషయమన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ జ్యువెలరీ పార్క్ వ్యాపార వృద్ధికి ఉపయోగపడేలా అన్ని విధాలా తీర్చిదిద్దుతామన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు చిరంజీవిని భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిఎం వెంకట్రావు, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీ, గోల్డ్ ప్రిన్స్ అధినేత నరసింహారావు, ప్రసాద్ రావు, గోపు సత్యనారాయణ, మాదివాడ రాము, ఇలియాస్ బాషా తదితర అధికారులు, అనధికారులు, గోల్డ్ కవరింగ్ కంపెనీల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి కల్పించే సంస్థ మన గోల్డ్ పరిశ్రమ. ఇవాళ మచిలీపట్నంలో గోల్డ్ అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి గోల్డ్ పరిశ్రమ అనేది మచిలీపట్నంలోనే ఉండేది. చిలకలపూడి బంగారం అంటే, చిలకలపూడి గోల్డ్ అంటే తర్వాత మన చూసి చాలామంది నేర్చుకొని బాంబే జ్యువెలరీస్ అవి ఇవి పెట్టారు. మరి ఇటువంటి సంస్థకి ఇది అభివృద్ధి చెందితే నిరుద్యోగ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని చెప్పి కొల్లూరు రవీంద్ర దీన్ని ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుని మరి రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి అత్యధిక మొత్తంలో నిధులు, మరి నేను 5 సంవత్సరాల కాలంలో ఆయనకి ఇచ్చిన నిధుల కంటే ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకున్న నిధులే ఎక్కువ. మరి దానికి సహకరించిన చిరంజీవి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ ప్రాంతంలో ఇది అభివృద్ధి చెందితేనే మచిలీపట్నం యొక్క వైభవం అభివృద్ధి చెందుతుంది. మరి కొల్లు రవీంద్ర గారు తీసుకొచ్చి ట్రేడ్ సెంటర్కి 1,60,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అసంపూర్తిగా మిగిలిపోయింది, పర్పస్ నెరవేరలేదు. నిజంగా ఇక్కడ ట్రేడ్ సెంటర్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇక్కడ ట్రేడ్ సెంటర్లో వీళ్ళు ఎగ్జిబిషన్ పెడితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఒక 25 ఎకరాలు చూస్తున్నాను ఎక్కడన్నా కానీ. దీనికి అడ్జసెంట్గా ఒక 7 ఎకరాలు ఉంది. దాన్ని కొంత తీసుకుని ఇది కాకుండా ఇంకొక 25 ఎకరాల్లో గోల్డ్ కవరింగ్ పరిశ్రమను ఎక్స్పాండ్ చేసి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వాళ్ళు చూసాం. ఎందుకంటే చాలా మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. చాలా సంతోషం. మరి గోల్డ్ ప్రిన్స్ నరసింహారావు వెండి, బంగారం వస్తువులు కూడా మనం మచిలీపట్నం తయారు చేస్తారు. అలాంటి యూనిట్స్ చాలా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే కాలంలో చాలా అవకాశాలు వస్తాయి. మన పోర్ట్ వస్తుంది, అట్లాగే అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. వాళ్ళ నుంచి కూడా కొంతమందిని ఎంటర్ప్రెన్యూర్స్ కొత్తగా స్టార్ట్ చేసే స్టార్టప్స్ని, ఎందుకంటే ఒక ఐడియా ఉంటే చాలా డబ్బులతో పని లేదు. ఇవాళ ఎవరో పెట్టుబడి కావాలి, బ్యాంకు లోన్ కావాలి, ఏం అవసరం లేదు. నీ దగ్గర మంచి ఆలోచన ఉండి దాన్ని పర్ఫెక్ట్గా కానీ ఎక్స్ప్రెస్ చేస్తే, ఇవాళ స్విగ్గీ తెలుసు కదా, స్విగ్గీ తెలుసా? స్విగ్గీ అంటే మన ఇంట్లో ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకొచ్చి కావాల్సిన స్విగ్గీ, జొమాటో అని ఇలాంటివి ఉన్నాయి. ఆ స్విగ్గీ అనే ఆలోచన మన ఉయ్యూరు కుర్రాడిదే. ఇవాళ ప్రపంచంలో టాప్ 10లో ఉన్నాడు ఉయ్యూరు కుర్రాడు. పెట్టుబడి లేదు, జస్ట్ ఒక ఆలోచన. అలాంటి ఆలోచన విధానాన్ని ప్రోత్సహించడానికి మరి నిధులతోటి చాలా కాలంగా ఆగిపోయింది. 1-2 సార్లు నేను మధ్యలో 2-3 సంవత్సరాల కిందటే ప్రయత్నం చేసినా కొన్ని కారణాల వల్ల దాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఏదేమైనా ఈరోజు దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతోటి ఆగిపోయినటువంటి ఈ జ్యువెలరీ పార్కును మరలా ఒక మంచి షేప్ తీసుకొచ్చి మీకు కావాల్సినటువంటి విధంగా కన్స్ట్రక్షన్ చేసి మీ వ్యాపార అభివృద్ధి కోసం ఇది ఉపయోగపడేలాగా మనం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ ఇండస్ట్రీ గురించి నాకు అనుకోకుండా 92-93లోనే ఒక చిన్న అవగాహన ఉంది. అది ఎలా అంటే, మచిలీపట్నం నుంచి బెంగళూరుకి ఒక సెమీ లగ్జరీ ఒక బస్సు ఉండేది. అది చాలా ఫేమస్ 92, 93, 94లో. నేను గుంటూరు నుంచి దాదాపుగా బస్సులో నెలకి 2-3 సార్లు ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. ఈ బస్సు మచిలీపట్నంలో బయలుదేరి గుంటూరు వచ్చి తర్వాత తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్ళేటప్పుడు కోలార్ దగ్గర ఈ బస్సు ప్రతిరోజు పొద్దున్నే దాదాపు 3-4 గంటలకి బస్సు ఆపి
సేల్స్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళంతా ఒక గంట సేపు అవి ఆ బాక్సులన్నీ కిందకి దింపుతూ ఉంటారు. మంచి నిద్రలో ఉంటాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.